మనుషులు గాదనమాట. ఊర కుక్కలే అనమాట డైరెక్ట్‌గా వీళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలోని మాక్సిమం పీపుల్ గాని, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ అందరూ గాని అక్కడ జరిగిందేంటి పహల్గామ్‌లో తీవ్రమైనటువంటి అటాక్ జరిగింది. ఇప్పటి నుంచి కాదు అటాకులు కొత్తగా జరుగుతున్నవి ఇండియన్స్ మీద. 2001 నుంచి అంతకు ముందు నుంచి మనం పుట్టక ముందు నుంచి జరుగుతున్నాయి. వాటి మీద ఇంటర్నేషనల్ అరీనాలోకి తీసుకొచ్చి ఉగ్రవాదులందరిని పట్టుకొచ్చి తల నరక్కకుండా కనీసం ఇండియాకి ఎక్కడ సపోర్ట్ చేయకుండా తెల్లారిన దగ్గర నుంచి వాళ్ళని పెంచి పోషించుకుంటూ వాళ్ళ సంక నాక్కుంటూ తిరిగింది పాకిస్తాన్. ఈ రోజు మరి లోపలికి చొచ్చుకెళ్ళి ఆ మసూద్ అజర్ గాడి యొక్క ఫ్యామిలీ అంటే ఉన్నారు లేడీస్ కూడా మరి ఏం చేస్తాం మరి చేతులు కట్టేయబడ్డాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాడున్నాడేమో అనేటువంటి ఒక భారీ దాడి చేశారు. వాడు చావకపోయినా, వాడక్కడ లేకపోయినా, వాడి కుటుంబ సభ్యులు వాళ్ళు గూడా అక్కడ ఏం జేస్తున్నారయ్యా అంటే, ఈ ఉగ్రవాదులను ట్రైన్ జేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా ఈ ట్రైనింగ్ అయ్యేటువంటి ఉగ్రవాదులందరూ కలిపి ఒక 100, 200 మంది చచ్చిపోయిన పరిస్థితి. ఇది ఎందుకు చేసాం? మాకు పని పాట లేదా? ఇంట్లో బోర్ కొట్టి చేసాడా? నరేంద్ర మోడీయో, ఇంకొకళ్ళో, ఆర్మీయో, త్రివిధ దళాలో ఎందుకు చేశారు? ఓన్లీ థింగ్ ఏంటంటే పహల్గామ్‌లో ఇంత తీవ్రమైన దాడి జరిగింది. ఎప్పటినుంచో పుల్వామా జరుగుతుంది, ఉరి జరుగుతుంది, పార్లమెంట్ మీద జరిగింది, ముంబై మీద జరిగింది. చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఏ రకంగా కూడా పాకిస్తాన్ ఎక్కడ ఇది చేయకుండా వాళ్ళని కట్టడి చేయకుండా వీడి ఇంటికి కరెక్ట్‌గా 10 కిలోమీటర్లో, 8 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ స్థావరాలు, డిఫెన్స్ ఏమంటారు డిఫెన్స్ కార్యాలయమే ఉంది. అయినా గాని వాడిని ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీని గాని, ఆ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళని పట్టుకోకుండా ఉన్న దేశాన్ని లోపలికి చొచ్చుకెళ్ళి చంపకుండా ఏం చేస్తాం మరి? చేయాల్సింది చేశారు. దానికి చేతకాని కుక్కల్లాగా, ఊరపందుల్లాగా, పిచ్చి కుక్కల్లాగా ఈ జిల్లాలుంటాయి మనకి. పూంచ్ ఈ ప్లేసెస్ ఇవన్నీ ఇక్కడ రజౌరి, బాల్కోట్ ఈ ప్లేసెస్ అన్నీ గూడా ఈ జిల్లాలుంటాయి. ఈ జిల్లాల దగ్గర సామాన్యులు నివసిస్తుంటారు. పెద్ద పెద్ద జిల్లాలు వాటి యొక్క బోర్డర్స్. ఈ కాశ్మీర్ ప్రాంతాల్లో శ్రీనగర్ దగ్గర. వాళ్ళ మీదకి షెల్లింగ్ దాడులు. అంటే షెల్లింగ్ అంటే ఏంటి? అక్కడెక్కడో ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ వెళ్లి నిజంగా ఈ తీవ్రవాదులతో ఈళ్ళెళ్లి పేలిస్తే అవసరమే లేదసలు. ఎళ్లి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. సరే తీవ్రవాదులను చంపారు గదా! అని అన్నీ మూసుకోవచ్చు. కానీ మేము పుడింగులం దేశంలో ఉన్న ప్రజలకు మేమేదో ఊడబొడుతున్నాం, డాష్ పీకుతున్నాం, ఏలు పీకుతున్నాం అని చూపించుకోవాలి గాబట్టి, ఎళ్తే నిజంగా పొడిస్తే ఇండియన్ ఆర్మీ మీదకెళ్ళాలి. ఎళ్లారు. ఆళ్ళు గూడా గట్టిగా ఇచ్చారు. ఈళ్ళో కొంతమంది ఇండియన్ ఆర్మీలో ఒకళ్ళిద్దరు చనిపోయారు. బానే ఉంది. ఈళ్ళలో ఈళ్ళు సావాలి ఆర్మీలు. వెళ్లి ఆ ఊళ్ళలో ఇళ్ళ మీద విచక్షణారహితమైన దాడులు. మీరు చూస్తే షెల్లింగ్ అంటే ఏంటంటే చాలా సింపుల్‌గా ఇద్ ఇట్లా అంటారు చూసారా సినిమాల్లో. ఇక ఒక ఇల్లు మొత్తం వాళ్ళ చేతిలో నిరాయుధులు వాళ్ళు. వాళ్ళ చేతిలో ఎటువంటివి లేవు. వాళ్ళకేమి తెలీదు. దీంతో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. ఇదే ఇండియన్ ఆర్మీ చేసినా మనం ఇట్లాగే అంటాం. ఇది ఇండియన్ ఆర్మీ వెళ్లి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అమాయక ప్రజల ఇళ్ళ మీద అట్లా చేసినా సరే, బోర్డర్ దగ్గర వాళ్ళ మీద మనం గూడా ఏం ఊరుకోం. మొన్న గూడా సివిలియన్స్ చనిపోయారు. చిన్న పిల్లోడు చనిపోయాడని పాకిస్తాన్ ఈ బహల్పూర్ దాడి తర్వాత చెప్తుంటే ప్రూఫ్స్ చూపిస్తే మేము ఇండియన్ గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తామని మనలాంటోళ్ళు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరనేది కాదు. ఎటువైపు గూడా సివిలియన్స్ ఇబ్బంది పడకూడదు. ఆర్మీ వాళ్ళే పడకూడదు నిజానికి. వాళ్ళంటే ట్రైనింగ్ అయ్యి గన్‌లున్నాయి, చేతిలో ఆయుధాలున్నాయి గానీ, వీళ్ళ దగ్గర ఏమీ లేవే. చిన్న చిన్న పిల్లలు ఊరు వదిలి పారిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు అక్కడ చచ్చిపోయి పడిపోయారు. 50 మందో ఎంతమందో. మిగతా వాళ్ళు ఊళ్ళొదిలి పారిపోయినటువంటి సిట్యుయేషన్. మరి ఎప్పుడొస్తారో తెలీదు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి. ఎప్పుడు దాడులు చేస్తదో, ఎప్పుడు గన్‌లు పెడతదో ఆళ్ళ మొఖాన. ఇక గన్‌లు పెట్టడం, బెదిరించడం ఏం లేవు. ఊళ్ళోకి ఒక్కసారిగా ఒక 50 మంది పాకిస్తాన్ మిలిటరీ ఎంటర్ అవ్వడం, ఆ పల్లెటూరు మొత్తాన్ని గన్నులతో కాల్చేయడం. వాళ్ళేదో వ్యవసాయ పనులు చేసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, ఫోన్‌లు చూసుకుంటూ, అప్పటికి బంకర్‌లో దాక్కున్నారు. కొంతమందైతే ఇన్ఫర్మేషన్ తెలిసి, మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం ఫోన్‌ల ద్వారా, వాళ్ళు దాక్కోవడం, ఇవన్నీ జరుగుతుండగానే వచ్చేసి గడ దారుణంగా కాల్పులు జరిపేసి, ఈ విషయం తెలిసి ఇండియన్ ఆర్మీ వాళ్ళొచ్చే లోపు, ఇది మనిషి పుట్టినోడు, అన్నం తినేవాడు, పెంట తినేవాళ్ళు చేస్తారు తప్ప ఇలాంటి దరిద్రపు పనులు. అది ఎవడైనా చేయనివ్వండి. రేపొద్దున్న ఇండియన్ ఆర్మీ చేసినా, అది ఇజ్రాయెల్ ఆర్మీ చేసినా, హమాస్ ఓడు చేసినా, ఎవడు చేశాడనేది గాదు. సివిలియన్స్ మీద చేతగాని కుక్కల్లాగా నిరాయుధులుగా ఉన్న వాళ్ళ మీదకొచ్చి చేయడాన్ని మనుషులంటారా? ఆళ్ళని కుక్కలంటారా? పూంచ్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటది గదా! మనదక్కడ. పూంచ్, బాల్కోట్, మెంధర్, మాన్కోట్, కృష్ణఘాటి, గుల్పర్, కేర్ని ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పూంచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పూంచ్. పూంచ్ డిస్ట్రిక్ట్ దానికి మళ్ళీ హెడ్ క్వార్టర్ పూంచ్. ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు హెడ్ క్వార్టర్ నెల్లూరు గదా! డిస్ట్రిక్ట్‌కి. అట్లాగా పూంచ్ నిండా గూడా పూంచ్ అనేది కొంచెం అన్నా పెద్ద ఏరియా. ఈ మొత్తం గూడా షెల్లింగ్ విపరీతమైనటువంటి షెల్లింగ్. అంటే వచ్చి ఈ గన్ను పట్టుకొని గుళ్ళయిపోయేదాకా టక 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 కాల్చడం, మళ్ళీ లోడ్ చేసుకోవడం, కాల్చడం. అవతల ఎవరన్నా మిలిటరీ వాళ్ళకి విషయం తెలిసి ఆ దేశపు వాళ్ళొచ్చి కాపాడ్డమో, లేపోతే వాళ్ళేదన్నా ఫైరింగ్ చేస్తమో జరిగితే తప్ప దొరికినోడిని దొరికినట్టు కాల్చేయడం, ఒక ఆటలాగా వీళ్ళే ఊరి మీద చేసొచ్చారంటే మన పిల్లలు ఆడుకుంటారు ఏవేవో పబ్‌జీలని, గిబ్జీలని వాటిలో బ్యాటిల్ గ్రౌండ్స్ అనేవో ఉంటాయి గేమ్స్. వాటిల్లో ఆడతారట్లా. అంత దారుణంగా మనుషుల మీద విచక్షణ రహితంగా చంపారంటే, మనిషికి పుట్టినోడు చేస్తాడా? కుక్కకు పుట్టినోడు చేస్తాడా? నాకైతే అర్థం కాలేదు. ఎంత దారుణంగా తయారైందంటే పాకిస్తాన్ మిలిటరీ గాని, ఆ ప్రభుత్వం గాని
ఇప్పటి వరకు కొంతన్నా సరే మిలిటరీలోకొచ్చేవాళ్ళో, లేకపోతే మిలిటరీ హెడ్సో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండదులే అనిపిచ్చిద్దేమో గానీ, ఇలాంటివి చూసిన తర్వాత